పరమశివుడు తనకి దర్శనం ఇవ్వలేదన్న కోపంతో కదిపేశాడు. భుజములు ఆయనకి 10 తలకాయలు 20 చేతులు కదండి, 20 చేతులు కింద పెట్టి కదిపాడు. కదిపితే పరమేశ్వరుడికి ఆగ్రహం వచ్చింది. ఆగ్రహం వచ్చి కైలాస పర్వతాన్ని కదుపుతున్నాడన్న కోపంతో ఒక్కసారి తన బొటన వేలుతో కైలాసాన్ని నొక్కాడు. నొక్కితే 20 చేతులు కైలాసం కింద ఉండిపోయాయి. 1 సంవత్సరం పాటలా ఉండిపోయాడు. ఉండిపోయి పెద్ద రవం చేస్తున్నాడు. ఆ రవానికి సముద్రములు ఘూర్నిల్లై. ఎక్కడ ఏంట్రా ఈ అల్లరి 3 లోకములలో ఉన్నవాళ్ళు దేవేంద్రుడితో సహా ఉలిక్కి పడ్డారు. అంత పెద్ద అరుపులు అరిచాడు. మంత్రులు అన్నారు, అరిస్తే ఏమొస్తుందిరా, సామవేద మంత్రాలతో స్తోత్రం చేయి పరమేశ్వరుణ్ణి, ఆయన అనుగ్రహించి బొటనవేలు తీస్తాడన్నారు. అప్పుడు సామమంత్రములతో ఉపాసన చేశాడు. పరమేశ్వరుడు వచ్చి దర్శనమిచ్చి బొటనవేలు తీశాడు. ఉరే, ఇంత ఏడుపు ఏడిచావు, ఇంత కేకలేశావు కాబట్టి, ఇంత రవాన్ని సృష్టించావు కాబట్టి నిన్ను రావణ అని పిలుస్తున్నానన్నాడు.